క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ యొక్క వాక్యము ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మీ యొక్క వాక్యమే మాకు బలమని గ్రహించి ముందుకు వెళ్తూ ఉండగా, మీ యొక్క వాక్కులో ఉన్నటువంటి పరమార్థమును అర్థము చేసుకునే జ్ఞానమును, బుద్ధిని, తెలివితేటలను మాకు ప్రసాదించమని, వాక్యం ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం క్రీస్తు సందేశంలో మనం ధ్యానించుకునే అంశం పేరు క్షమాపణకు గల శక్తి, 2వ భాగం. మొన్నటి వారం మనము యేసు ప్రభు ఏ విధంగా మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువను భరించి ఆ సిలువ మీద నుంచి క్షమాపణ గుణాన్ని ఏ విధంగా మనకు నేర్పించాడో మనం విన్నాం. మరి ఈరోజు ఈ వారం మరి ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ఏ విధంగా దేవుడు మనల్ని క్షమించాడో, మానవులమైన మనము ఇతరులను ఏ విధంగా క్షమించాలో, మరి మానవ మాతృలు ఏ విధంగా ఇతరులను క్షమించారో కూడా ఉదాహరణ తీసుకొని మనము వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి మానవులుగా మనము క్షమించడం అంటే ఇది అసాధ్యమని చెప్పుకున్నప్పటికీ, క్షమించగలిగేటువంటి శక్తి మనలో ఉంది అంటే అది దేవుడిచ్చిన బహుమానం అని ఈరోజు గుర్తించాలి. ఎందుకు నేను క్షమాగుణం అనేది దేవుడిచ్చిన బహుమానంగా చెప్తున్నానంటే, ఈ యొక్క క్షమాగుణం మనలో ఉండడం వల్ల ఇతరులకు ప్రయోజనాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో గుణాలు ఈ యొక్క ఒక్క క్షమాగుణంలో దాగి ఉన్నాయి. మనం సాధారణంగా మనం చెప్పుకునేటప్పుడు ప్రసంగాల్లో మనం వింటూ ఉంటాం, ప్రేమ అనేది దేవుడిచ్చిన బహుమానం, దేవుడు మనం ప్రేమించాడంటే మనకు అన్నీ ఒసగినట్టే అని మనం ఆలోచిస్తుంటాం. కానీ మనం ఇతరులను క్షమించడం లేదా ఆ క్షమాగుణం మనలో ఉండడం అనేది కూడా దేవుడిచ్చిన బహుమానమే. దేవుడిచ్చిన సాధారణమైన బహుమానం కాదు, గొప్ప బహుమానం. ఎందుకు అనేది మనం ధ్యానించుకోవాలి. మానవులుగా మనము ఇతరులకు క్షమించాలి అంటే ఇది ఎందుకు బహుమానం, ఈ బహుమానంలో ఉన్నటువంటి విషయాలు ఏంది అని గుర్తించినప్పుడే మనం కూడా ఆ యొక్క క్షమాగుణాన్ని లేదా దానిలో ఉన్న విలువలను మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. ఏ విధంగా అయితే మనకు ఎన్నెన్నో బ్యాంకులు కానీ లేకపోతే వేరు వేరు సంస్థలు కానీ, మీరు ఈ స్కీమ్ తీసుకోండి, ఈ స్కీమ్లో ఈ విధంగా లాభం ఉంటుంది, ఈ స్కీమ్ తీసుకుంటే మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత వస్తుంది అని అవి వాళ్ళు వేరు వేరు రకాలుగా బ్యాంకు వాళ్ళు కానీ వాళ్ళ కస్టమర్లు కానీ మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం అన్నీ ఆలోచించిన తర్వాత మనకు నచ్చినటువంటి స్కీమ్ ఎన్నుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను గ్రహించాలి, ఈ క్షమాగుణం అనేది నాకు అవసరమా? నేను ఎక్కడ క్షమిస్తాను? నేను ఒక మానవుని మాత్రమే కదా. దేవుడు అంటే అతను దేవుడు కాబట్టి క్షమించాడు. నేను మానవులుగా ఇతరులను క్షమించడం అనేది కష్టం, ఇది కాని పని అని మనం కూర్చొని ఉంటుంటాం. కానీ ఈరోజు అలా కూర్చొని ఉండకుండా దీనిలో ఉన్న విలువలు తెలుసుకుందాం. ఈ విలువ తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, క్షమాగుణం ఉండడం వల్ల ఇతరులకు ప్రయోజనాలు ఉన్నాయో లేదో కానీ మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా నేను గ్రహించినట్లయితే, క్షమించడం ద్వారా మనకు మన జీవితంలో ఎంతో గొప్ప శుద్ధి జరుగుతుంది లేదా పరిశుభ్రత మన శరీరంలో ఉంటుంది అనేది గ్రహించాలి. అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక ఇల్లు దానిలోకి అడుగు పెట్టడానికి మనకు ఏ విధంగా అయితే మనం అయిష్టంగా ఉంటామో,
ఇష్టం లేకుండా ఉంటామో అదేవిధంగా మన యొక్క శరీరము కూడా శుద్ధి లేకుండా ఉన్నప్పుడు మనకు తెలియనటువంటి ఎన్నెన్నో రోగాలు మనలో పుడుతూ ఉంటాయండి. ఈ క్షమాగుణం ద్వారా ఇతరుల యొక్క శరీరాల్లో జీవితాల్లో శుద్ధి ఉంటుందో లేదో కానీ క్షమాగుణం కలిగి ఉండడం వల్ల మనమందరం కూడా మన యొక్క జీవితంలో శుద్ధీకరణ చేసేటటువంటి ఒక పరిస్థితి, ఒక అవకాశం మనకందరికీ కూడా లభిస్తుంది. అందుకనే మనము వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త 6:12లో మేము ఇతరులను క్షమించిన విధంగా మీరు మా అప్పులను క్షమించండి. పరలోక ప్రార్థనలో క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థన. మనం ఇతరులకు క్షమించిన విధంగా మనం ఇతరులకు క్షమించినప్పుడే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు అని మనము మొట్టమొదటిగా గ్రహించాలి. అంతేకాదు ఈ క్షమాగుణం ఉండడం వల్ల మన జీవితంలో శుద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. రెండవదిగా శుద్ధీకరణ చేయడం ద్వారా అనగా క్షమాగుణం మనలో ఉండడం వల్ల మనందరికీ కూడా మానసిక సంతృష్టి కూడా కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఒకసారి గమనించండి, చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినంత ఫాదర్, మాకు కావాల్సినంత డబ్బు ఉంది, మా కుటుంబంలో అందరికీ బాగున్నాయి, అందరూ బాగున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం మా జీవితం లేదు ఫాదర్. ఈ ఉద్యోగాలు, ఈ ఆహారాలు, లేదా ఈ యొక్క సదుపాయాలు, లేదా ఇల్లు, వస్తువులు ఇవన్నీ కూడా డబ్బు పెట్టి కొంటే వచ్చేవి. డబ్బు మనం అంతా కూడా సేకరించుకొని నేను పలానా డబ్బు ఇస్తే నాకు కావాల్సింది వస్తుంది. కానీ ఈ మనశ్శాంతి లేకపోవడం అనేది, లేదా మనశ్శాంతి అనేది మన జీవితంలో ఏదో డబ్బు పెడితే వస్తుంది అనుకోవడం మాత్రం చాలా చాలా తప్పు. నువ్వు ఎంత డబ్బు వెచ్చించినా నీకు మనశ్శాంతి రాదు. ఈ మనశ్శాంతి లేదా మనము ప్రశాంతంగా మన యొక్క మానసిక జీవితాన్ని గడించాలి, లేదా మానసిక జీవితాన్ని జీవించాలి అంటే మనలో క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. అనగా ఈ క్షమాగుణం అలవర్చుకోవడం ద్వారా మన జీవితంలో మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుందని నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. దీన్ని అనుభవించిన వాళ్ళకి మీలో ఎంతోమందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ అనుభవించలేని వాళ్ళు ఉన్నట్లయితే గమనించండి, మీరు డబ్బు ఇస్తే అది రాదు, మీరు క్షమాగుణం తెచ్చుకుంటే అది ఖచ్చితంగా మనశ్శాంతి మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే క్షమాగుణం అనేది దేవునికి కలిగినటువంటి ఒక గుణం. దేవుడు క్షమించేటటువంటి ఒక వ్యక్తి. మనందరినీ కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా మనం సందర్భాలను అనుగుణంగా ఇతరులను క్షమిస్తూ ఉంటాం. లేదా సందర్భాలకు అనుగుణంగా ఒక వ్యక్తితో ఒకరోజు నేను మాట్లాడతాను, సందర్భానికి అనుగుణంగా ఇంకొక రోజు ఆ వ్యక్తితో నేను మాట్లాడను. అంటే మానవులమైన మనం సందర్భాలను అనుసరిస్తూ వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ గుర్తించాలి, ఈ క్షమాగుణం అనేది దేవునికి ఉన్నటువంటి ఒక గుణం. ఆ గుణాన్ని నా జీవితంలోనికి నేను అలవర్చుకొని నేను ఆ గుణాన్ని నా జీవితం ద్వారా నేను పాటించగలిగితే నా జీవితంలో లేదా నీ జీవితంలో మనశ్శాంతిగా జీవించే సందర్భాలు దేవుడిస్తానని గుర్తు చేసుకోవాలి. నాలుగవదిగా క్షమాగుణం కలిగి ఉండడం వల్ల మనకున్నటువంటి లాభం ఏంటంటే మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం. మనం ప్రార్థన చేస్తుంటాం, ఓ ప్రభువా నాకు ఈ శారీరక అనారోగ్యం ఉంది, లేకపోతే ఇది ఉంది, అది ఉంది, స్వస్థపరచండి. కానీ దేవుడు మనకు తెలియకుండానే మన శరీరాన్ని మనమే స్వస్థపరచుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చాడండి. మన శరీరాన్ని దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడంటే మీరు గుర్తించాలి, మన శరీరంలో ఏ అపాయం కలుగుతుందన్నా దేవుడు ముందుగానే మనకు హెచ్చరిస్తాడు. అనగా మన శరీరం మనకు హెచ్చరిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే మనం అర్థం చేసుకోవడానికి, ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నానండి. అదేమిటంటే నువ్వు సరిగ్గా నీళ్లు తాగడం లేదు, నీ శరీరానికి కావలసినంత నీరు అందకపోతే తక్షణమే గొంతు ఆరిపోవడం, లేదా
తలనొప్పి అవ్వడం. మరి అదేవిధంగా నీకు గుండెలో తెలియనటువంటి ఏదైనా జబ్బు ఉంది, లేదా గుండెకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంది అంటే నీకు తెలియకుండానే మనకు ఒక సూచన వస్తుంది. అదేమిటంటే ఎడం వైపు చేయి లాగడం లేదా నప్పించడం. ఆ విధంగా ఉదాహరణ చూసుకుంటూ వెళ్తే మన శరీరానికి ఎలాంటి గొప్ప అపాయం కలగకుండా ఉండడానికి మన శరీరం కొన్ని సూచనలు పంపిస్తూనే ఉంటుంది. మీ శరీరంలో నీళ్లు తక్కువయ్యాయి, నువ్వు నీళ్లు తాగాలి. నీకు ఆహారం తక్కువైంది, ఇప్పుడు నువ్వు ఆహారం తీసుకోవాలి. నువ్వు ఎక్కువ పరిగెత్తావా, అప్పుడే నీకు నీ శరీరం చెప్తుంది నువ్వు ఎక్కువగా పరిగెత్తద్దు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అనగా మన శరీరం తనకు తాను స్వస్థపరచుకునేటువంటి గొప్ప శక్తిని దేవుడిచ్చాడు. రెండవదిగా ఎలాంటి గొప్ప ఆపదలు కలగకుండా, ప్రమాదాలు కలగకుండా రక్షించుకోవడానికి దేవుడు కొన్ని సూచనలు కూడా మన శరీరం ద్వారా ఇస్తాడు. ఇప్పుడు శరీరం తనంతకు తాను ఒక రిపేర్ చేసుకునేటువంటి ప్రక్రియ కలుగజేసినప్పుడు మరి క్షమాగుణం నన్ను ఏ విధంగా స్వస్థపరుస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఈ క్షమాగుణం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి అన్ని జబ్బుల నుంచి స్వస్థ పొందుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇతరులకు క్షమించలేకపోతున్నామో గుర్తించాలి, మనలో లేనిపోని జబ్బులన్నీ కూడా మొదలవుతూనే ఉంటాయి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్షమాగుణం మనలో ఉండడం అంటే మనలో పగలు, క్రోధాలు, అసూయ ఇలాంటి చేదు గుణాలు లేకపోతే ఇలాంటి చెడు గుణాలు మన నుంచి తీసివేసినప్పుడే ఈ క్షమాగుణం అనేది మనలో ఉంటుందండి. ఈ క్షమాగుణము మరి ఈ చెడు గుణాలు రెండు కలిసి ఉంటాయా మన శరీరంలో అంటే ఉండదు. క్షమాగుణం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనిషి తీసివేసే పరిస్థితి ఉంటుంది, లేదా ఇవన్నీ ఉన్నప్పుడు క్షమాగుణం లేనటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. కాబట్టి ఈ క్షమాగుణం మనలో ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మన శరీరానికి అనవసరమైనటువంటి భావాలు, ఆలోచనలు ఇవన్నీ మనలో లేనప్పుడు తనంతకు తాను స్వస్థ పొందుకోవడం మన జీవితంలో చూస్తూ ఉంటాం. అంతేకాదండి, చాలామంది మంచి పాప సంకేతం చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎన్నో స్వస్థతలు పొందుకోవడం మనము గమనిస్తూ ఉంటాం. వేరువేరు కేంద్రాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలామంది వడకాలకు వచ్చినప్పుడు ఎంతో చక్కటి పాప సంకీర్తనం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కక్షలను, పగలను తీసివేసి వాళ్ళు ఒక స్వతంత్రులుగా ఏర్పడేటువంటి ఒక పరిస్థితి వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు అనుకోని విధంగా వాళ్ళ జీవితంలో ఎన్నో స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ క్షమాగుణం మనలో ఉండడం ద్వారా నిన్ను డాక్టర్లు స్వస్థపరచడం అవసరం లేదండి, నిన్ను నీవు స్వస్థపరచుకునేటువంటి అవకాశం దేవుడిస్తాడు. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణ చూస్తూ ఉన్నాం. మరణించి శరీరం కుళ్ళిపోయినటువంటి ఒక లాజరు ఏ విధంగా పూర్తి స్వస్థతను పొందుకొని ఒక మంచి శరీరంతో బయటికి వస్తున్నాడో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా నీవు ఒక్క మాట పలికితే చాలు, నా సేవకుడు స్వస్థ పొందుతాడన్నప్పుడు అతను స్వస్థ పొందుకుంటాడు నువ్వు అనుకున్నట్టే. మరికొన్ని సందర్భాల్లో ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరికొన్ని సందర్భాల్లో దేవుడు నీవు స్వస్థ పొందుకుంటావు అని తాకి లేదా మాట చెప్పడం ద్వారా వాళ్ళని కొత్త వ్యక్తులుగా చేయలేదు. నీ పాపాలు క్షమింపబడ్డాయి
అని అన్నప్పుడు వాళ్ళు స్వస్థ పొందుకుంటున్నారు. అనగా అర్థం ఏంటంటే, మనలో పాపం అనేటువంటి ఈ భారం ఉన్నన్ని రోజులు మన జీవితానికి శారీరకంగా మంచి కనిపిస్తుండొచ్చు, శారీరకంగా బలంగా ఉండవచ్చు, కానీ మనలో అస్వస్థత కలిగి ఉంటుంది. కావున క్షమాగుణం కలిగి ఉండడం వల్ల మనల్ని మనం స్వస్థపరచుకునే గొప్ప అవకాశంను దేవుడిస్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తున్నా అంటే, క్షమాగుణంలో ఉన్నటువంటి లాభాలు మనకు తెలిసినప్పుడే దాన్ని స్వీకరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందరం కూడా లాభం లేనిదే ఏం పని చేసే వ్యక్తులుగా లేవు. నాకు ఏదైనా లాభం ఉంటేనే చేస్తాను. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు మాట్లాడుకునే మాటలు కమిషన్. ఏ పని చేసినా కమిషనే. చిన్న పిల్లలు కూడా అంతే. మమ్మీ వెళ్ళి దుకాణానికి వెళ్ళి ఏదైనా తీసుకురామంటే నాకు కమిషన్. అలా అలవాటు పడిన మనము ఈ రోజుల్లో ఏ విధంగా ఉన్నామంటే, మనం చూస్తున్నామండి సమాజాన్ని, నాకన్నా మీరు ఇంకా ఎక్కువగా అనుభవిస్తుంటారు, బయట తిరుగుతుంటారు కాబట్టి. కావున ప్రపంచమంతా కూడా ఏదో ఒక లాభం లేనిదే మనం చెయ్యం. ఏదో లాభం కావాలి, ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. ఈ పని చేయడం ద్వారా నాకు ఇది కలిగితేనే నేను చేస్తానే ఆలోచనలో ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ క్షమాగుణంలో ఉన్నటువంటి అద్భుతమైన లాభాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 5వదిగా గమనిస్తే, ఈ క్షమాగుణం ఉండడం వల్ల మనము చేదు అనుభవాల నుంచి బయటపడతాం. చేదు అనుభవాల నుంచి బయటపడే అవకాశం అంట. ఎందుకంటే ప్రతి కోపానికి, ప్రతి పగకు, ప్రతి ఆవేశానికి ఒక సందర్భం ముడిపడి ఉంటుంది. ఒక సందర్భము ద్వారా మనకు ఆ సందర్భం నుంచి పగలు, కోపాలు లేదా శత్రుత్వం ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూనే ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఇంకొక మాటలో చెప్పాలంటే, మానవులమైన మనము ఒక చెట్టు చూసినప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి పండ్లను మాత్రమే చూస్తూ ఉంటాం. చెట్టు పండ్లు బాగా స్వీట్గా ఉన్నాయి, మంచిగా ఉందంటే మంచి చెట్టు. ఒకవేళ ఆ చెట్టు పండు టేస్టీగా లేదనుకోండి, తినడానికి తీయగా లేకపోతే అది చెడు చెట్టుగా మనము పరిగణిస్తూ ఉంటాం, చెప్పేస్తుంటాం. కానీ ఆ చెట్టు కింద ఉన్నటువంటి వేర్ల సహాయంతో పండ్లు ఎదుగుతున్నాయని, ఈ యొక్క వేరు తీసుకునేటువంటి నీటి ద్వారా, వేరు ఉన్నటువంటి పరిస్థితుల ద్వారానే పండ్లు వస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించాం. అదేవిధంగా మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లేదా మానసిక జీవితంలో గుర్తించాలి, మనకు ఒకరి మీద పగ ఉంది, ఒక కోపం ఉందంటే కారణం ఆ వ్యక్తి కాకపోవచ్చు, ఆ రోజు జరిగిన సంఘటనలు అని మనం గుర్తించాలి. అందుకనే మనం ఇతరులను క్షమించాలి లేదా క్షమాగుణం కలిగి ఉండాలంటే, వ్యక్తిని మనము ఇష్టపడకపోవడం, వ్యక్తి మీద మన కోపాన్ని ప్రదర్శించడం కాదు. మనము ఆ వ్యక్తితో జరిగిన సంఘటన ఏదుందో 10 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఈ వ్యక్తి అన్నాడు, కావున నాకు ఈరోజు కూడా కోపం ఉంది అని మనం అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, మనకు కనిపిస్తున్న వ్యక్తుల మీద పగలు, కోపాలు తీర్చుకోవడం కాదండి. ఆ పరిస్థితి ఏదైతే జరిగిందో ఆ పరిస్థితిని మనం అవగాహన చేసుకుంటే, ఆ పరిస్థితిని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, ఎవరి మీద మనకు ఎలాంటి కక్షలు లేదా పగలు ఉండవు. ఒకవేళ అలాంటివి ఉన్నా మనం తిరిగి మళ్ళీ ఆ పరిస్థితి చెంతకు వెళ్ళి ఆ వ్యక్తితో మనము మనస్ఫూర్తిగా, ఓపెన్గా మనం మాట్లాడితే మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చండి. అందుకనే ఈ చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించుకొని, వాటిని గుర్తు చేసుకొని, ఉదాహరణకు నాకు ఒక వ్యక్తి మీద కోపం ఉందంటే ఎందుకు కోపం ఉంది, ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా చేసిన తప్పేమిని అని మనం గుర్తు చేసుకొని, ఆ సంఘటన గురించి ఒకవేళ అవకాశం ఉంటే చర్చించుకొని వాటిని మనము సర్ది చేసుకోవడం అనేది మన జీవితానికి మంచిది, ఇతరుల జీవితానికి కూడా మంచిది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నీవు ఇతను క్షమించకుండా పీఠం దగ్గరికి వచ్చి నువ్వు బలులు అర్పించినా, కానుకలు ఇచ్చినా దానికి విలువ లేదు. ఆ కానుక ఇచ్చే ముందు నువ్వు కానుక ఇవ్వాలి అంటే నువ్వు వెళ్ళి అతనితో సఖ్యత పొందుకొని తిరిగి వచ్చి నాకు కానుక ఇవ్వు అని ప్రభు చెప్తున్నాడు. అనగా ప్రభు మాటలు మనం ఎన్నో సందర్భాల్లో పట్టించుకోకపోవచ్చు, కానీ గమనించాలండి, ఈ యొక్క క్షమాగుణం మనలో ఉండడం వల్ల మనకే చాలా స్వస్థత, మనకే ఎంతో గొప్ప లాభాలు ఉన్నాయి. మరి చివరిగా క్షమాగుణం కలిగి ఉండడం ద్వారా శారీరకంగా కూడా మనము బలంగా ఉంటాం, మానసికంగా కూడా బలంగా ఉంటాం.
కావున ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి కారణం ఈ క్షమాగుణంలో ఉన్నటువంటి లాభాలు మనం గుర్తించినప్పుడు ఈ తపస్కాలంలో మనం ఎవరినైతే క్షమించలేకపోతున్నామో, లేదా ఎవరి మీదైతే మనకు పగలు కక్షలు ఉన్నాయో, అది ఎవరైనా సరే, నీ కుమారుడు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ చెల్లి కావచ్చు, లేదా మీ బంధుమిత్రులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మొట్టమొదటిగా మనం ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడేసి ఈరోజే యేసులాగా ఉంటాను అంటే అది మనకు కష్టం కావచ్చు. లేదా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళినా అటువైపు ఉన్న వ్యక్తి స్వీకరించకపోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా మనము క్షమిద్దాం, క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఏ విధంగా అయితే లూకా సువార్త 23:34 శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో క్షమించండి అని ప్రార్థన చేశాడో, అదేవిధంగా నీకెవరి మీదైతే కక్షలు, క్రోధాలు, కోపాలు ఉన్నాయో వారి కోసం ప్రార్థన చేద్దాం. వీలైతే ఒక పరలోక జపం, ఇంకా వీలైతే ఒక మంగళవార్త జపం చెప్దామండి. తప్పేం లేదు, మన నుంచి పోయేది ఏమీ లేదు, మన నుంచి నష్టమైతే ఏమీ లేదు. నష్టం లేదు కావున కనీసం ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కావున వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి మనం క్షమించకపోయినా మానసికంగా వాళ్ళని క్షమించే వ్యక్తులుగా ఉండవచ్చు. నేను ఇది అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఉదాహరణకు చూసుకున్నట్లయితే పునీత స్టెఫాను గారు, అనగా సెయింట్ స్టీఫెన్ గారు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలను మనం ఒకసారి గమనించుకుంటే, ఆ యొక్క రాళ్లతో కొట్టబడినటువంటి స్టెఫాను ఏ విధంగా వాళ్ళందరినీ కూడా క్షమిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మొక్కరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరులారా, మనందరికీ కూడా అనిపిస్తుంది, యేసు ప్రభులాగా నేను ఏ విధంగా ఇతను క్షమించగలుగుతానండి, ఇది సాధ్యమా అని అనిపిస్తే ఈ యొక్క ఉదాహరణ తీసుకుందాం. స్టెఫాను గారు క్షమించారు. యేసు ప్రభు ఏ విధంగా శిలువ మీద వ్రేలాడుతూ క్షమించాడో, రాళ్లతో కొట్టుతూ ఉండగా, ఒక్కొక్క రాయి తన మీద పడుతూ ఉండగా ఆ సమయంలో ప్రార్థన చేయగలిగాడండి. ఒక మానవ మాత్రుడు, దేవుని కొద్ది రోజుల క్రితం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి, క్రీస్తుని గూర్చి సువార్తను వినినటువంటి ఒక వ్యక్తి, రాళ్ల మధ్య, దెబ్బల మధ్య నలిగిపోతున్నట్టు ఒక శరీరం కలిగి అతను ప్రార్థిస్తున్నాడు, ఈ పాపము వీరిపై మోపకుము. గమనించాలండి. ఇప్పుడు స్టెఫాను గారు ఈ విధంగా క్షమించగలిగినప్పుడు ఇది మనకు కూడా సాధ్యం. మనకేమి రాళ్లతో కొట్టబడడం లేదు, చంపబడడం లేదు, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లేదా ఆ యొక్క ఆలోచన తీరు సరిగ్గా లేకపోవడం వల్ల, మన యొక్క అభిప్రాయాలకి వాళ్ళ అభిప్రాయాలకి సరైన పోలిక లేకపోవడం వల్ల జరిగినటువంటి చిన్న చిన్న సమస్యల్ని మనం పెద్ద పెద్దగా చేసి వాటిని ఎక్కువగా ఆలోచించి మనతో ఉండవలసిన వ్యక్తులను మనం శత్రువులుగా భావిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మనము ఆ యొక్క వేరు దగ్గరికి వెళ్ళి, ఆ సందర్భం దగ్గరికి వెళ్ళి, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అని ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే అది సమస్యే కాదు. మరికొన్ని సందర్భాలు, ఈ రోజుల్లో జరిగే సందర్భాలు ఏంటంటే, భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేక దూరంగా వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో వింటున్నామండి ఈ రోజుల్లో. ప్రేమను పంచుకొని వాళ్ళకి దేవుడిచ్చిన బహుమానాలుగా పిల్లలను చూసుకుంటూ ఉండవలసినటువంటి తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేక ఏదో ఒక చిన్న గొడవ ద్వారా, కొన్ని సందర్భాల ద్వారా వాటిని పెద్దగా చేసి పెద్ద కోణంలో ఆలోచించి నశించిపోతున్న జీవితాలు మనం చూస్తున్నాం. కావున క్షమాగుణం అనేది దేవుడిచ్చిన ఒక బహుమానం. ఇది మనం అందరం కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్టెఫాన్లాగా మనము కూడా దేవుడు క్షమించడమే కాదు, మనం కూడా క్షమించగలుగుతాం. దేవుడు మనకు ఆ గుణాన్ని ఇచ్చాడు, ఇది క్రైస్తవులకు ఉన్న లక్షణం అని మనందరం కూడా స్వీకరిద్దాం. క్షమించడానికి మన సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఒకవేళ క్షమించలేకపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలు పెడదాం.
ప్రార్థన చేసి తదుపరి వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడడానికి లేదా వాళ్ళతో సఖ్యత పొందుకోవడానికి లేదా ఇంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని ఏదైతే తెగిపోయిందో ఆ బంధాన్ని మరొకసారి ముడివేసే విధంగా ప్రయత్నం చేద్దాం. మరి చివరిగా ఒక సలహా, మరి ముఖ్యంగా బంధుమిత్రులు లేదా కొంతమంది కుటుంబ సభ్యులు వీళ్ళే కొంతమంది మధ్య కక్షలు ఏర్పాటు చేసి బంధాలను విడదీసేటటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటున్నారండి. అలాంటి వాళ్ళు దయచేసి మనం మార్చుకుందాం మన పద్ధతులను. ఇతరులను విడదీసేటటువంటి వ్యక్తులుగా కాకుండా ఇతరులను కలిపే విధంగా మనం మారాలి. విడదీసేటటువంటి విభజన చేసేటటువంటి గుణం సాతాను యొక్క గుణం, ఐక్యత పరిచేటటువంటి ఒక గుణం దేవుని యొక్క గుణం. అందుకని ఆదాము ఏమలను దేవుడు జతపరిచి మీరు ఏకశరీరులై ఉండాలి అన్నారు. కానీ సాతాను వచ్చి ఆదాము అవ్వను 2 వ్యక్తులుగా విభజించేసింది. అదేవిధంగా మనకు ఒకవేళ ఇతరులను విభజించి బంధుమిత్రుల మధ్య గొడవలు పెట్టి అసూయతో వాళ్ళని విభజిస్తున్నారు అంటే ఇది సైతానుకు ఉన్నటువంటి గుణం. విభజించకుండా విభజింపబడిన వాళ్ళను కూడా మనం ఏకము చేసే వ్యక్తులుగా మనం మారగలిగితే మన క్రైస్తవ బిడ్డలం. కావున మన గ్రామాల్లో, మన సంఘాలలో లేదా మనము బంధుమిత్రుల మధ్య, మన కుటుంబాల మధ్య విభజించకుండా మనం ఐక్యత చేయడానికి ప్రయత్నం చేద్దాం. విభజింపబడిన వాళ్ళు ఒకవేళ ఉన్నా వారికి మన క్రైస్తవ లక్షణాలను తెలియజేద్దాం. మరి క్రైస్తవులుగా మనమందరం కూడా క్షమాగుణాన్ని అలవర్చుకొని క్రీస్తుని పోలి జీవిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మరి చివరిగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు క్షమాగుణం వల్ల ఉన్నటువంటి ఎన్నో లక్షణాలను, ప్రయోజనాలను, ఉపయోగాలను మీరు మాకు నేర్పించి ఉన్నారు. మీకు వందనాలు. మరి మేమందరము కూడా ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరము కూడా మేము ఇతరులను క్షమించులాగున మాకు క్షమాగుణాన్ని మా హృదయంలో నాటమని, ఆ యొక్క గుణము ద్వారా మేము ఇతరులకు ఆదర్శంగా ఉండులాగున తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే అంశం మీద ఇంకా లోతుగా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.